115వ కీర్తన 13, 14 వచ్చి చదువుకుందాం. మన కుటుంబాలు దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు పొందడానికి తల్లిదండ్రులు, పిల్లలు దేవుని యందు భయభక్తులు గల వారిని చాలా అద్భుతమైన మాట. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారంటే తల్లిదండ్రులు, పిల్లలు. ఇక్కడ కుటుంబానికి సంబంధించిన విషయాలు. ఫ్యామిలీ అనేది దేవునికి భయపడే బిడ్డలుగా ఉండాలి. తల్లిదండ్రులు దేవునికి భయపడితే పిల్లలు దేవునికి భయపడతారు. మనం దేవునికి భయపడకుండా ఉంటే పిల్లలు కూడా భయపడరు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు చాలా ప్రాముఖ్యమైన సంఘానికి ఈ రోజున దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. భయము, భక్తి చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును విసర్జించుట, చెడుని వదిలిపెట్టేయటం. భయభక్తులు కలిగిన వాళ్ళు చెడుకు దూరంగా ఉంటారు. చెడు కార్యాలకు, చెడు క్రియలకు, చెడు అలవాట్లకు, ఈ లోక సంబంధంగా మనం ప్రత్యేకంగా ఉంటాం. మీరు ఎవరి బిడ్డలు అంటే దేవుని బిడ్డలే. మీరు మీ విలువ దేవుని దృష్టికి చాలా కాపాడుకునే బిడ్డలుగా ఉండాలి. మన ప్రవర్తనే కావచ్చు, మన ఆలోచనే కావచ్చు, మన పద్ధతే కావచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వాక్యంలో మీరు లోక సంబంధులు కారు, లోక సంబంధులు కారు. చాలామంది రోజున లోకంతో నడిచే బిడ్డలుగా ఉంటున్నారు. తన బిడ్డలను లోకము నుండి ప్రత్యేకపరిచాడు. ఆ సత్యాన్ని నువ్వు గ్రహింపు చేసుకోవాలి. మనుషుల మెప్పు కొరకు ఏం చేయకండి. మనుషులు మంచుకున్నంతసేపు మంచోళ్ళు అంటారు. మనం ఏదైనా సహాయం అందించకపోతే చెడ్డవాళ్ళు అంటారు. లోకం నుంచి ప్రత్యేకపరిచినటువంటి బిడ్డలం కనుక లోకంతో నడవకుండా దయచేసి. లోకము తన వారిని స్నేహిస్తుంది. అయితే ఏమంటండి ఇక్కడ, మీరు లోక సంబంధులైతే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీరు లోక సంబంధులు కారు గనక నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటే నీ దేవునికి స్తోత్రం. అందుచేత లోకం మిమ్మను ద్వేషిస్తుంది. లోకాన్ని స్నేహించొద్దని దేవుడు చెప్తున్నాడు. మీరు లోక సంబంధులు కారు. లోక సంబంధమైనవి చాలా ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలు. గలతీయులకు రాసిన పత్రిక లోక సంబంధంగా ఉన్నటువంటి విషయాలు సంఘానికి రాస్తున్నాడు దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా. అల్లరితో కూడిన అటువంటి ఆటపాటలు ఉంటాయి. వాటిని మనం తప్పనిసరిగా వాటిని అవాయిడ్ చేయాలి. ఆత్మ సంబంధమైన గీతాలు ఓకే. లోక సంబంధంగా సినిమాలు థియేటర్లో కేకలు వేసినట్లుగా మనం వెళ్ళి కేకలు వేస్తూ ఈళ్ళు వేస్తూ కేరింతలు కొడితే అది దైవిక సంబంధమైనది కాదు. గలతీయులకు రాసిన పత్రిక చూడండి ఆ మాట. 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. అల్లరితో కూడిన ఆటపాటలు అనే మాట చూడండి. అల్లరితో కూడిన ఆటపాటలు, ఆత్మ సంబంధమైన పాటలు పాడమన్నాడు. సంఘం ఏం చేయాలంటే ఆదివారం ఆరాధనకు వచ్చి ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి. ఆత్మ సంబంధమైన గీతాలు పాటలు పాడాలి. చాలామంది క్రైస్తవులు కూడా మరి దేవుని నమ్ముకొని సినిమా పాటలు పాడుతున్నారు, ఇటు దేవుని పాటలు పాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఇటువలనే ఉప్పు నీళ్లలో నుండి చూడండి. అది ఎన్నమాట 11వ వచనం. నీటి బుగ్గలో ఒక్క జలయ నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా అన్నాడు. చూసారా, ఒక్క బావిలో మీరు తీస్తే ఉంటే ఉప్పు నీళ్ళని ఉండాలా, లేకపోతే మంచి నీళ్ళని ఉండాలా. ఇప్పుడు ఇదే స్వరముతో సినిమా పాటలు పాడతావు, ఇదే స్వరముతో దేవుని పాటలు పాడతావు, ఇదే స్వరంతో దేవుని స్తోత్రం అంటావు, ఇదే నోటితో బూతులు తిడతావు. ఇప్పుడు దేవుని బిడ్డలు భయభక్తులుగా ఉంటే ఎన్నో ఆశీర్వాదాలండి. మనుషుల మెప్పు కొరకు వెళ్ళకండి. మీ బైబిల్లో ఒక చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట నీ కొరకే, చావైతే నాకు లాభం అన్నాడు. దేవునికి స్తోత్రం అండి. 9వ వచనంలో దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాము,
ఈ నోటితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాం. ఆశీర్వాదం వస్తుంది, శాపం వస్తడం కూడా వస్తుంది. అందుకే మన నోటిని కాచుకుంటే మనం చాలా దీవించబడతాం. ఎక్కువగా భక్తి కలిగిన వాళ్ళు మౌనంగా ఉంటారు. ఎవరేమన్నా, ఎన్ని తిట్టినా, ఎన్ని గంటనే ఉంటారు. ఇదే నోటితో స్తుతిస్తాము, ఇదే నోటితో శపిస్తాము, ఇదే నోటితో పాటలు పాడతాము, ఇదే నోటితో సినిమా పాటలు పాడతాము. దేవుడు చెప్పినట్లుగా చేస్తేనే దేవుని బిడ్డలం. ప్రైజ్ ది లార్డ్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుమరని చెప్పుకొని వారలారా, ఏం చెప్తున్నాడు? వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవనం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. ప్రభు చెప్పాడు, మిమ్మల్ని లోకముల నుండి ప్రత్యేకపరిచాను. అద్భుతమైన దేవుడు. దేని కొరకు ప్రత్యేకపరిచాడు? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రైట్, చూడండి, 9వ వచనం అనుకుంటా. అయితే మీరు చీకట్లో నుండి, ఎక్కడి నుంచి? చీకట్లో నుంచి. పాపమైన చీకటి, రోగమైన చీకటి, నరకమైన చీకటి. ఈ రోజున ఆ చీకట్లో నుంచి దేవుడు ఏం చేశాడు? మనల్ని తన వెలుగులోనికి నడిపించను, తన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఇంకేమన్నాడు? ఎవరమాట? మనము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. ఎవరండి మనం? పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. పరిశుద్ధమైన జనం, పరిశుద్ధమైన జనం మనం, దేవునికి సొత్తైన ప్రజలం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించును. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, జాగ్రత్త గమనించండి, తండ్రిని అనుసరించట్లేదు వీళ్ళు. తండ్రి ఎంతో ప్రార్థనాపరుడు, ఎంతో భక్తిపరుడు, ఎంతో ప్రవక్త. పిల్లలు ఏమవుతున్నారు? పాడైపోతున్నారు. న్యాయమును అన్యాయంగా మారుస్తున్నారు, లంచం తీసుకుంటున్నారు. తండ్రి అడుగుజాడలో నడవట్లేదు. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. చూడండి, సమూయేలు ఎంత ప్రార్థనాపరుడు, గొప్ప ప్రార్థనాపరుడండి. సమూయేలు వాళ్ళ నాన్నగారు గొప్ప ప్రార్థనాపరుడు. నేను ప్రార్థనాపరుని, నా పిల్లలు తిరుగుతూ ఉంటారు, నా పిల్లలు చెడుగా ఉంటారు, సమాజం ఏమంటారు? పాస్టర్ గారు మంచి ప్రార్థనాపరుడు, పాస్టర్ గారి పిల్లలు చూస్తే ఇలా తిరుగుతున్నారని చెప్పేసి దేవుని నామానికి అవమానం కలిగింది. మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాం? మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? మన పిల్లల్ని ఏ విధంగా వాళ్ళని దేవుని బోధలో పెంపకం చేస్తున్నాం? దేవుని బోధలో పెంచాలా? సమూయేలు చూడండి, వాళ్ళిద్దరు కూడా కొడుకులు లంచాలు తీసుకుంటూ అన్యాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఎలా ఉన్నారు? మీ పిల్లలకి ఏమి నేర్పుతున్నారు? మీ పిల్లలకు ప్రార్థన నేర్పండి, మీ పిల్లలకు దేవుని పాటలు నేర్పండి, మీ పిల్లలకు ఆత్మ సంబంధమైనటువంటి గీతాలు నేర్పించండి. అది మనకెంతో ఆశీర్వాదం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి.
అయ్యగారి కొడుకులు వ్యభిచారం చేస్తున్నారు, జారకారాలు చేస్తున్నారు. ఏమో లేదండి, అయ్యగారు కదా, అయ్యగారి కొడుకులు కదా అంటారా మీరు? అయ్యగారి కొడుకైనా అమ్మగారి కొడుకైనా చేసిన ప్రతిదానికి కూడా దేవుడు ఒక పనిష్మెంట్ ఇవ్వబడుతుంది. అంటే భయభక్తులు అంటే ఏంటంటే ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. సమయం దొరికిన కొలది భోజనం చేసిన తర్వాత కొంచెం పడుకొని మరలా లేచి కొంచెం మరలా బైబిల్ చదువుకొని మరలా ప్రార్థన, దేవునికి స్తోత్రం. భర్తలు డ్యూటీకి వెళ్తారు, భార్యలు ఏం చేయాలి? ఇంటి దగ్గర ఉండి చక్కగా ప్రార్థన, బైబిల్ చదువుకోవటం, బిడ్డల కొరకు, భర్త కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు, ఇలా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలండి. ఇక్కడ కొర్నేలుని మనకు ఒక మాదిరికరంగా పెడుతున్నాడు. కొర్నేలు ఎలా ఉన్నాడట? అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు పరలోకము నుంచి దేవుని యొక్క దూత పగలు ఇంచుమించు 3 గంటలకు దేవుని యొక్క దూత అతని వద్దకు వచ్చి, కొర్నేలు ప్రార్థన చేస్తున్నప్పుడు 3 గంటల సమయంలో దేవుని యొక్క దూత ఆయన వద్దకు వచ్చి ఆయనతో ఏమని మాట్లాడుతుంది? కొర్నేలు, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొర్నేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క దూత అతని దగ్గరకు వచ్చి ఆ దూత మాట్లాడుతుంది, కొర్నేలు, నీ ప్రార్థనలన్నీ కూడా వినబడ్డాయ్యా. దేవుని యందు భయభక్తులుగా ఉండే వాళ్ళ యొక్క ప్రార్థన దేవుడు వినుగాక. ఓకే, కొర్నేలు భక్తి ఎలా ఉందంటే, దేవుని యందు భయభక్తులుగా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చూసినా దేవుడితో గడుపుతారు, ప్రార్థన చేస్తారు, దేవుని గురించినే ఆలోచన ఉంటుంది అంతే. అది గుర్తుపెట్టుకోండి. కొర్నేలు దేవుని యందు భయభక్తులుగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తన ఇంటి వారందరూ కూడా చక్కగా ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా చక్కగా ప్రార్థన చేయండి. సమయం దొరికినప్పుడల్లా, ఖాళీగా ఉన్నప్పుడల్లా. చేతులు ఖాళీగా ఉంటాయి, కాళ్ళు ఖాళీగా, నోరు ఖాళీగా ఉంటుంది. అలా కాకుండా మన మనసు, మన శరీరము, మన ప్రాణము, మన జీవము దేవుని సన్నిధిలో కుమ్మరించి చక్కగా ప్రార్థన చేస్తే, నీళ్లను కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరిస్తే మనం ఎన్నో దీవెనలు పొందుకుంటాం. కొర్నేలు దేవుని యందు భయభక్తులుగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండేవాడు. మీరు కూడా కొర్నేలు వలె ప్రార్థన చేయండి, దేవుడు మీ ప్రార్థనలు వింటాడు, దేవుడు మీ కుటుంబాలకు గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనా పరులు దేనికి భయపడరండి, ప్రార్థన చేసేవాళ్ళు దేనికి భయపడరు. ఒక ప్రార్థనా పరుణ్ణి కదిలించగలిగే శక్తి ఈ లోకంలో ఏది కూడా లేదు. ఎందుకంటే ప్రార్థనా పరుడితో దేవుడు పని చేస్తూ ఉంటాడు. గట్టిగా చెప్దాం అందరూ కలిసి, ప్రార్థనా పరుడితో దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే కొర్నేలు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన విన్నాడు. నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ సంఘానికి ఆశీర్వాదం. ఈ రోజున నువ్వు ప్రార్థనలో గడపాల. కొంత సమయం బిజీగా సమయాన్ని గడుపుతున్నాం. మనం డ్యూటీకి వెళ్తున్నాం, వస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఈ ఖాళీ సమయంలో కొంత సమయాన్ని చూసుకొని మీరు దేవుడితో గడిపితే మీరు ఎంతగానో దీవించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే మనము యోబుని కూడా చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వాక్యం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు, అతడు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుకు దూరంగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన వ్యక్తి అండి యోబు. దేవుని యందు భయభక్తులుగా ఉన్నాడు, చెడుకు దూరంగా ఉన్నాడు. ఇక చెడు జోలికి వెళ్ళలే. తన బిడ్డలు ఎక్కడ పాపం చేస్తారో, తన పిల్లలు ఎక్కడ పాపం చేస్తారో అని పిల్లల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రభువా, నా బిడ్డలు పాపంలో పడిపోకుండా, నా బిడ్డలు పెంచకుండా నా పిల్లల్ని కాపాడు ప్రభు అని ప్రతిరోజు కూడా తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన బిడ్డల కొరకు బలర్పిస్తూ ఉండేవాడు. ఈ రోజున మరి మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారా?
పరిస్థితులు బాగలేవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషిస్తారేమో అని వారి పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించెను. అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడండి. తన బిడ్డలు ఎక్కడ పాపంలో పడిపోతారో, తన పిల్లలు ఎక్కడ పాపంలో ఉంటారో అని వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాడండి. మరి నువ్వు చేస్తున్నావా? మీరు చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. యోబు తన బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు. నా బిడ్డలను కాపాడయ్యా, వారు పరిశుద్ధంగా ఉండాలి, వారు భయభక్తులుగా ఉండాలి, నీ మార్గం నడవాలని వాళ్ళ కొరకు ఉదయకాల సమయంలో పెందల కళ్ళలేసి సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఈరోజున మరి నీ పిల్లల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. యోబు తన బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాడు భయభక్తులుగా ఉండి. దేవునికి స్తోత్రం. ఇకపోతే మూడో కుటుంబం చూస్తే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. రైట్, చూసుకుందాం. మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా, ఇదిగో ప్రజలారా, మీరందరూ ఒక సంగతి ఆలోచించండి. ఇదిగో మీరందరూ కూడా అనేకమైన విగ్రహాలను పూజిస్తున్నారు, విగ్రహాలను ఆరాధిస్తున్నారు. ఇదిగో నేనును నా ఇంటి వారును యెహోవానే ఆరాధించెదము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే మనల్ని కాపాడాడు. మన మార్గములో కాపాడిన దేవుడు, మన ఇరుకులో కాపాడిన దేవుడు, మన ఇబ్బందుల్లో కాపాడిన దేవుడు. ఇదిగో నేను ఆయననే ఆరాధిస్తాము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. కుటుంబ సమేతంగా ఆరాధనకు వస్తే ఎంత ఆశీర్వాదం. నేనును నా ఇంటి వారును అన్నాడు. అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, కుటుంబం అంటేనే భార్య, భర్త, పిల్లలు. యెహోషువ ఏమంటున్నాడు? ఇదిగో మీరు దేవతలను పూజిస్తారా, విగ్రహాలను పూజిస్తారా, ఎవరిని పూజిస్తారో నాకు తెలియదు. ఇదిగో నన్ను కాపాడే దేవుడు, నన్ను రక్షించే దేవుడు, నేను యేసు ప్రభుని ఆరాధిస్తాను. ఏమన్నాడు చూడండి ఆ మాట. నేనును నా ఇంటి వారును యెహోవాను ఆరాధిస్తాం. దేవునికి స్తోత్రం. ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి దేవుడి మందిరంలో కూర్చుంటే ఎంత ఆశీర్వాదం. చాలామంది కుటుంబాలు ఈ రోజున మందిరానికి రావడానికి పని మీద ఉన్న శ్రద్ధ, కుటుంబంలో వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి విషయాల మీద ఉన్న శ్రద్ధ, దేవుని సన్నిధికి వెళ్తే మనం క్షేమంగా ఉంటాం, దీవించబడతాం, దేవుని ఆరాధిస్తే క్షేమంగా ఉంటాం అనేటువంటి ఆలోచనతో చాలామంది లేరండి. ఇక్కడ ఈ భక్తులు అంటుండే కదా, నేనును నా ఇంటి వారును యెహోవానే ఆరాధిస్తాం. దేవునికి స్తోత్రం. దావీదు కుటుంబాన్ని చూద్దాం. దావీదు గారు కూడా చిన్న ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన అంటే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. 2 సమూయేలు గ్రంథం ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని సాయం కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దయచేసి నీ దాసుడినైన నా కుటుంబం అన్నాడు. గట్టిగా చెప్పండి. ఇందాక యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం అన్నాడు. ఈయనేమంటున్నాడు? నా కుటుంబం, మై ఫ్యామిలీ ఎక్కడ ఉండమంటున్నాడు? నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆశీర్వదించయ్యా. దేవునికి స్తోత్రం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆశీర్వదించయ్యా, నీ సన్నిధిలో గడపాలయ్యా, నీ మందిరంలో గడపాలయ్యా, నీ సన్నిధికి వెళ్ళాలయ్యా. అయ్యా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలని నన్ను దీవించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. చాలా అద్భుతమైన ప్రేయర్. ఎప్పుడు గుడి మానేద్దామా, ఎప్పుడు మందిరాన్ని మానేద్దామా, ఎప్పుడు ఆరాధనకి వెళ్ళకుండా ఉందామని ప్రార్థన చేయట్లయినా నీ సన్నిధిలో ఉండాలయ్యా నేను. దేవునికి స్తోత్రం. 122వ కీర్తన ఈ భక్తుడు, ఈ దావీదు గారే, ఆయన ఏమంటుండంటే
దేవుని సంధిలో గడపాలని ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గర. ఈ భక్తిని ఏమంటున్నాడు, ఈ దావీదు గారు ఏమంటాడంటే, యెహోవా మందిరమునకు వెళ్దామని ఎవరైనా నాతో అంటే నేను రాను ప్రభువా అన్నాడా? నేను రానులే, ఈ వారం నువ్వు వెళ్ళిరా అన్నాడా? ఏమన్నాడు? నేను సంతోషిస్తున్నాను. గట్టిగా చెప్పండి. చూడండి, జాగ్రత్త వినండి, మీరు ఈ మాట వినాలా? జాగ్రత్తగా వినండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని, యేసయ్య మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ భుజాల మీద ఏమైనా పెద్ద భారం పెట్టి బండ్లు పెట్టి మోపిస్తున్నానా? కొద్దిసేపు వచ్చి కూర్చొని వాక్యం వినండమ్మా అంటున్నాను. వాక్యం వినడానికి కూడా కష్టమైతే మరి ఎట్లా పరలోక రాజ్యానికి ఎట్లా వెళ్తావు చెప్పండి? పరలోక రాజ్యం కావాలా, యేసయ్య ఆరోగ్యం కావాలా, యేసయ్య ఆశీర్వాదం కావాలా, అన్నీ కావాలి. కానీ సన్నిధిలో మొత్తాన్ని కూర్చోడానికి కొంచెం బద్ధకం. ఈ భక్తుడు అంటున్నాడు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అంటే నేను సంతోషంగా వెళ్దాం అని అంటాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అది సంగతి అండి. అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్పండి? యోబు భయభక్తులుగా ఉన్నాడు, తన బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు. తర్వాత కొర్నేలు దేవుని యందు భయభక్తులుగా ఉన్నాడు, తన కుటుంబం అంతా ప్రార్థన చేశాడు. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లుగా దీవించమని ప్రార్థన చేశాడు. యెహోషువ ఏమంటున్నాడు? ప్రభా నేను ఆరాధిస్తామని చెప్పేసి తన కుటుంబం దేవుని కొరకు తీర్మానం చేసుకుంది. ఈరోజున మీ కుటుంబాలు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచించండి. దావీదు దగ్గరికి వెళ్ళండి. ఏమని ప్రార్థన చేశాడు? నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆశీర్వదించమని ప్రార్థన చేశాడు. జాగ్రత్త వినండి. యెహోషువ ఏం ప్రార్థన చేశాడు? నేను నా ఇంటి వారందరం కలిసి మందిరానికి వెళ్ళి ఆరాధిస్తాం. ఇంకొక అతను ఏమో ప్రార్థన చేశాడు? కొర్నేలు. ఎవరైనా? దావీదు గారు, యోబు గారు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా నా బిడ్డలు పాపం చేయకుండా వారిని మీరు కాపాడమని వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. ఇలాగ భక్తులు దేవుని సన్నిధిని కోల్పోకుండా దేవుని సన్నిధిలో ఎంతో వినయం విధేయతో తగ్గించుకొని దీన మనసుతో దేవుని పాదాలు పట్టుకున్నారండి. మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పాడు కదా, 84 కీర్తనలు ఏమన్నాడు? చివరిగా ఆ మాట చూసుకొని ముగించుకుందాం. 84 కీర్తన 10వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. 84 నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట. ఎన్ని దినాల కంటే? ఆ ఒక్కరోజు కూడా రాకపోతే ఎట్లా అండి? ఆ ఒక్క పూట ఒక 2-3 గంటలు ఆరాధనలో గడపలేని వ్యక్తులుగా ఉన్నారంటే మరి ఎట్లా? మరి యుగగాలు నిత్యత్వంలో పరలోకానికి ఎలా వెళ్తావు? యుగయుగములు దేవుని రాజ్యంలో ఎలా ఉండగలుగుతావు చెప్పండి? ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూడండి, ఇంకో మాట అంటాడు కదా, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే ఆదివారము నా దేవుని మందిర ద్వారమున ఉండుట నాకు ఇష్టము. దేవునికి స్తోత్రం. 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. గట్టిగా చెప్తాం అందరూ కలిసి. ఇప్పుడు ఎవరు ధన్యులు చెప్పండి? ఇంటి దగ్గర ఉండేవారు ధన్యులా? మందిరంలో ఉండేవాళ్ళు ధన్యులా? ఇంటి దగ్గర ఉండేవారు ధన్యులా? రైట్. ఆరాధన అనేది అది ఎంతో ఒక నైవేద్యం లాంటిది. దేవుణ్ణి మనం ఆరాధించుదాం.